వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రామాయణంలో హనుమంతుడు లేకుండా ఆ రామాయణాన్ని ఊహించగలమా? రామచరిత్రను ఊహించగలమా? రామాయణం అంటే హనుమంతుడే రామాయణం. ఎస్, రాముడు కూడా హనుమంతునికి అంతగా ప్రాధాన్యత ఇచ్చేవాడు. అయితే హనుమంతుడు గుండె నిండా రాముని నింపుకొని లంకలో ఆయన చేసిన విధ్వంసకాండ రామాయణం తెలిసిన వాళ్ళందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. హనుమంతునికి తిక్కరేగితే శ్రీలంకలో ఏం చేశాడో అందరికీ బాగా తెలుసు. శ్రీలంక రాజ్యాన్ని, రాక్షస సమూహాన్ని మొత్తం అతలాకుతలం చేశాడు. అక్కడి ప్రతి వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు. ప్రతి ఇంటిని దహనం చేశాడు. తొలి పరిచయంలోనే రావణునికి ఆంజనేయుడు తన శక్తి ఏంటో చూపించాడు. తన ప్రభావం ఏంటో బాగా రుచి చూపించాడు. అలాంటి ఆంజనేయుడికి రామాయణంలో బాగా విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఆంజనేయుడు అంటే రామాయణంలో అత్యంత కీలకమైన భక్తుడు. మరి హనుమంతుడికి కోపం వస్తే ఆ కోపం అంత ఈజీగా చల్లారుతుందా? హనుమంతుడు ఇంకా కోపం మీద ఉన్నాడా? లంకేయులపై హనుమంతుడికి ఇంకా ఆగ్రహం ఉందా? లంకపై పగ తీసుకోవాలన్న కసి ఇంకా హనుమాన్లో ఇంకా అలాగే సజీవంగా ఉందా? ఇది సరదాగానే చెప్తున్నాను, సీరియస్గా తీసుకోవద్దు. ఒక విషయం చెప్తాను. శ్రీలంకలో మళ్ళీ హనుమాన్ ప్రతాపం, మళ్ళీ హనుమాన్ ప్రకోపం కనిపించింది. దానికి దీనికి ఎలాంటి లింక్ లేదు. అదే ఇదే. మనం వానరంలో హనుమంతుని చూస్తాం. ప్రతి వానరాన్ని హనుమంతునిగా పూజిస్తాం. ఇది ఇండియాలో మనందరికీ అలవాటైన విషయమే, మనందరికీ ఇది తెలిసిందే. ఆ వానరమే, అలాంటి ఒక వానరమే మళ్ళీ శ్రీలంకపై పగబట్టింది. అందుకే చెప్తున్నా, హనుమంతునికి ఇంకా శ్రీలంకపై కోపం పోలేదేమోనని. ఈ వానరం, మనం హనుమంతుడిగా పూజించే వానరం శ్రీలంకపై పగబట్టింది. శ్రీలంకను మళ్ళీ అతలాకుతలం చేసింది. ఎస్, ఇది నిజంగా జరిగింది. పురాణ కథ ఏ మాత్రం కాదు. ఇది జరిగింది. 2 రోజుల క్రితమే జరిగింది. ఒక వానరం శ్రీలంకను మళ్ళీ అతలాకుతలం చేసింది. అక్కడ విమానాలను ఆపేసింది. అత్యవసర సర్వీసులను నిలిపేసింది. ప్రతి వ్యవస్థను స్తంభింపజేసింది. అసలు కరెంటే లేకుండా చేసింది. అసలు ఆ వానరం అలా ఎందుకు చేసింది? వానరం కోతి చేష్టలు తెలిసిన విషయాలే. ఓ వానరం శ్రీలంకలోని కొలంబోలో ఉన్న అతిపెద్ద పవర్ గ్రిడ్లోకి ప్రవేశించింది. కోతి లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది? కోతి చేష్టలు మొదలుపెట్టింది. తనకు కనిపించిన ప్రతి వైరు పీకేసింది. ప్రతి బోల్ట్ ఉడబెక్కింది. ప్రతి స్విచ్ నొక్కేసింది. ఏమేమో చేసింది. అంతే, శ్రీలంక ఒక్కసారిగా స్తంభించిపోయింది. శ్రీలంకలో కరెంటు మొత్తం, ఎక్కడ చూసినా కరెంట్ లేని పరిస్థితి ఏర్పడింది. అవును, శ్రీలంకలో విద్యుత్ వ్యవస్థను ఒక వానరం పూర్తిగా స్తంభింపజేసింది. కనీసం 8 గంటల పాటు అక్కడ కరెంటే లేకుండా చేసింది. దీంతో శ్రీలంక ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయింది. ప్రత్యేకంగా విద్యుత్ మీద ఆధారపడే అన్ని వ్యవస్థలు ఆగిపోయాయి. ఇంటర్నెట్ బంద్, విమానాలు బంద్, రైళ్ల రాకపోకలు బంద్, నిత్యావసర వస్తువుల సరఫరా బంద్, ప్రతిదీ బంద్. ఒక్క వానరం శ్రీలంకను అతలాకుతలం చేసింది. ఈ విషయాన్ని అధికారులు చాలా ఆలస్యంగా గ్రహించారు. ఒక కోతి కారణంగా పవర్ గ్రిడ్లో అంతరాయం ఏర్పడిందని. ఆ కరెంట్ను మళ్ళీ పునరుద్ధరించేందుకు కనీసం 8 గంటలు పట్టింది. 90% మాత్రమే కరెంటును తీసుకురాగలిగారు. ఇప్పుడు శ్రీలంకలో ఈ వానరం ఒక వైరల్గా మారింది. ఒక కోతి శ్రీలంకను మళ్ళీ అతలాకుతలం చేసిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎస్, శ్రీలంక విద్యుత్ వ్యవస్థ అసలే అంతంత మాత్రంగా ఉంది. ఒక చోట పవర్ గ్రిడ్ ఆగిపోతే, ఒక కోతి వల్ల పవర్ గ్రిడ్ ఆగిపోతే శ్రీలంక మొత్తం కరెంటు పోవడం ఏంటంటూ స్థానికంగా గగ్గోలు పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఏదైతేనేం వానరం అదే హనుమన్న. అప్పుడెప్పుడో పురాణాలు చూసాం, శ్రీలంకను దహనం చేశాడు, అతలాకుతలం చేశాడు. ఇప్పుడు అదే వానరం శ్రీలంకను
చీకట్లోకి తోసేసింది. ఎంతైనా వీర హనుమాన్ కదా.